హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్. ఈరోజు మనం ఎలాంటి షుగర్ కానీ ఎలాంటి ఫుడ్ కలర్ కానీ యూజ్ చేయకుండా టేస్టీగా హెల్తీగా ఉండే హల్వాని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ హెల్దీ అయిన హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. 1 కప్పు కస్టర్డ్ పౌడర్కి 2 కప్పుల వరకు వాటర్ సరిపోతాయండి. ఫస్ట్ అయితే 1 కప్పు వాటర్ వేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని ఉంటలు లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరొక కప్పు వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు కస్టర్డ్ పౌడర్కి 2 కప్పులు వాటర్ అయితే సరిపోతాయండి. ఇలా ఉంటలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 2 కప్పుల వరకు బెల్లం తీసుకుంటున్నాను. 2 కప్పుల బెల్లంకి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసాక ఈ బెల్లంని హై ఫ్లేమ్లో పూర్తిగా కరిగించుకోవాలండి. పాకు రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం అనేది మెల్ట్ అయితే చాలు. ఇలా బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ వాటర్ వేసుకోవాలండి. ఈ కస్టర్డ్ వాటర్ వేసే ముందు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ కస్టర్డ్ వాటర్ని కొన్ని వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. వాటర్ అనేది అన్నీ ఒకటేసారి వేయకోకుండా కొన్ని వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కస్టర్డ్ వాటర్ మొత్తం వేసాక మీడియం ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉండగా ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఇలా జెల్లీగా ఫామ్ అవుతుందండి. చూసారు కదండి, ఇలా జెల్లీగా ఫామ్ అవ్వడం కొంచెం స్టార్ట్ అయింది. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండే జెల్లీగా ఫామ్ అయ్యి కొంచెం ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంటుందండి. మీరు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ అయినా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంది. ఇందులోకి మధ్యలో నెయ్యి వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా నెయ్యి వేయడం వల్ల ఈ హల్వా టేస్ట్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది. మీరు ఈ నెయ్యి ప్లేస్లో రిఫైన్డ్ ఆయిల్ అనే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా గీ యూస్ చేస్తున్నానండి. ఇలా మధ్యలో నెయ్యి యూస్ చేస్తూ ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. టోటల్గా ఈ హల్వా ప్రిపేర్ చేయడానికి నాకు 4 to 5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి సరిపోయింది. ఇలా మధ్యలో నెయ్యి వేస్తూ ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎలాంటి ఫుడ్ కలర్ కానీ ఎలాంటి కార్న్ ఫ్లోర్ కానీ ఎలాంటి షుగర్ కానీ యూస్ చేయకుండా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు అండి ఈ కస్టర్డ్తో హల్వా అనేది. చూసారు కదండి, ఇలా ప్యాన్కి సపరేట్ అవ్వాలి హల్వా అనేది. ఇలా ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత వీటిని ఒక రెక్టాంగులర్ బాక్స్లోకి తీసుకుందాం. ఈ రెక్టాంగులర్ బాక్స్లోకి గీ అప్లై చేసుకొని ముందుగా తీసుకోవాలండి. ఆల్రెడీ నేను ఈ రెక్టాంగులర్ బాక్స్కి గీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ హల్వాని వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేసుకుందామండి. చూసారు కదండి, ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్తో హల్వా అనేది. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో ఈ హల్వాని మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే చిన్న స్క్వేర్స్గా కట్ చేస్తున్నాను. చూసారు కదండి, ఎంత జెల్లీగా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ అయిన ఈ హల్వాని ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.